దేవరయంజాల్లోని ఈ రాములోరి గుడి చోళరాజుల కాలంలో నిర్మించినట్లు పెద్దలు చెబుతున్నారు. ఈ ఊరికి చుట్టూ 101 ఉప ఆలయాలు, 101 నీటి కుంటలతో సాక్షాత్తు దేవతలే నివాసం ఉండేవారని చెప్పుకుంటారు. అందుకే ఊరికి దేవరయంజాల్ అని పేరు వచ్చిందని చరిత్ర చెబుతుంది. తెలుగు గడ్డను పాలించిన చోళరాజులు దేవరయాంజల్లో సీతారాములకు ఆలయం నిర్మించారు. ప్రధాన గుడికి అనుబంధంగా 108 ఉపాలయాలను నిర్మించారు. ఇక్కడి సీతా సమేత రామలక్ష్మణ విగ్రహాలు కూడా ఎంతో ప్రత్యేకంగా భక్తులకు దర్శనమిస్తాయి. ఏ ఆలయంలోనైనా శ్రీరాముడి విగ్రహం అభయ హస్తంతో దర్శనమిస్తుంది. కానీ ఇక్కడ మాత్రం చతుర్భుజాలతో కూడిన శ్రీరాముడు అడుగు ముందుకు వేస్తున్నట్లుగా విజయరాముడి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. నిజాం పాలనా కాలంలో ఈ ప్రాంతానికి చెందిన రామిని పుల్లయ్య సీతారాముల భక్తుడు. రామిని పుల్లయ్య ప్రతిభకు మెచ్చిన నాటి నవాబు ఇనాంగా 1521 ఎకరాలను ఆయనకు రాసిచ్చారు. రామభక్తుడైన పుల్లయ్య ఆ భూములను దేవరయాంజల్ దేవస్థానానికి రాసిచ్చాడు. అలా స్వాతంత్ర్యం వచ్చే నాటికి తెలంగాణలో ఏ ఆలయానికి లేనన్ని భూములతో ధనిక దేవాలయంగా ఉన్న ఊరుగా దేవరయాంజల్ నిలిచింది. వెలకట్టలేని నిధి నిక్షేపాలు సైతం ఈ ఆలయంలో ఉన్నాయంటోంది చరిత్ర. దీనికి ఈ ఆలయ మండపంలో ఉన్న నాగబంధనమే సాక్ష్యంగా నిలుస్తుంది.